చేయు తపస్య చేయు తపస్య ఇక చేయు తపస్య యోగ తపస్య బలముతో పావన యుగమే తేవాలి చేయు తపస్య ఇక చేయు తపస్య చేయు తపస్య ఇక చేయు తపస్య నీ తపస్సుతో పావనమగును ధరణి మరియు ఆకాశం పంచతత్వముల వ్యాపించును యోగి జీవన ప్రకాశం నీ తపస్సుతో పావనమగును ధరణి మరియు ఆకాశం పంచతత్వముల వ్యాపించును యోగి జీవన ప్రకాశం యోగ దృష్టితో ఇప్పుడు నీవు మనసు మైలను తుడవాలి చేయు తపస్య ఇక చేయు తపస్య చేయు తపస్య ఇక చేయు తపస్య జోడించి నీ బంధం శివునితో వదిలి దేహాభిమానం దేహము మరచి ఆత్మరూపమై చేయాలి కయోగదానం జోడించి నీ బంధం శివునితో వదిలి దేహాభిమానం దేహము మరచి ఆత్మరూపమై చేయాలి కయోగదానం యోగధార పారుతూ ఉంటే అమృతమందరికి పంచాలి చేయు తపస్య ఇక చేయు తపస్య చేయు తపస్య ఇక చేయు తపస్య యోగ సంజీవని మూలిక ఇది అవినాశ రాజ్యము తెచ్చును రాజర్షులే ఈ అమూల్యమణిని వశములో ఉంచెదరు యోగ సంజీవని మూలిక ఇది అవినాశ రాజ్యము తెచ్చును రాజర్షులే ఈ అమూల్యమణిని వశములో ఉంచెదరు రాజయోగ ప్రభావంతో జగమును మేలుకొలపాలి చేయు తపస్య ఇక చేయు తపస్య చేయు తపస్య ఇక చేయు తపస్య యోగ తపస్య బలముతో పావన యుగమే తేవాలి చేయు తపస్య
ఓం శాంతి. మురళీ డేట్ 6/3/2026. మధురమైన పిల్లలారా, సత్యమైన ముక్తిని ఇచ్చే సైన్యంగా అయ్యి అందరినీ ఈ పాప ప్రపంచం నుండి పుణ్య ప్రపంచంలోకి తీసుకువెళ్ళాలి. మునిగిపోయిన అందరి నావల్ని ఆవలి తీరానికి చేర్చాలి. ప్రశ్న: ప్రతి ఒక్కరి బుద్ధిలో ఏ నిశ్చయం నెంబర్ వారుగా కూర్చుంటుంది? జవాబు: పతిత్ పావనులైన అత్యంత ప్రియమైన బాబా మనకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారని నిశ్చయం ప్రతి ఒక్కరి బుద్ధిలో నెంబర్ వారుగా కూర్చుంటుంది. ఎవరికైనా పూర్తి నిశ్చయం కలిగిన మాయ ఎదురుగానే నిలబడి ఉండి తండ్రిని మర్చిపోతారు, ఫెయిల్ అవుతారు. ఎవరికి నిశ్చయం ఉంటుందో వారు పావనమయ్యే పురుషార్థంలో లగ్నమవుతారు. ఇప్పుడు ఇంటికి పోవాలని వారి బుద్ధిలో ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైనటువంటి అపురూపమైన పిల్లలకు గుడ్ మార్నింగ్. సత్యయుగంలో సదా గుడ్ మార్నింగ్, గుడ్ డే, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అన్నీ గుడ్గానే ఉంటాయి. ఇక్కడ గుడ్ మార్నింగు లేదు, గుడ్ నైటు లేదు, గుడ్ డేను లేదు. అన్నిటికంటే చెడ్డది రాత్రి, అన్నిటికంటే మంచిది ఏది? ఉదయము. దానినే మనము అమృత వేళ అని అంటాము. మీరు అన్ని సమయాలు మంచివే మీకు. ఇప్పుడు మనము యోగేశ్వరీలు అయినాము. ఈశ్వరుడు మనకు తండ్రి. వాళ్ళొచ్చి మనకు యోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. అంటే పిల్లలైన మీకు ఒక్క ఈశ్వరునితోనే యోగం ఉన్నది. పిల్లలైన మీరు యోగేశ్వరులైన తర్వాత జ్ఞానేశ్వర తండ్రి గురించి కూడా తెలిసింది. యోగము చేసిన తర్వాత తండ్రి మీకు పూర్తి చక్రమంతటి జ్ఞానము తెలియచేస్తారు. దీనివల్ల మీరు జ్ఞానేశ్వరులుగా అవుతారు. ఈశ్వరుడైన తండ్రి వచ్చి పిల్లలకు జ్ఞాన యోగాలు నేర్పిస్తూ ఉన్నారు. ఏ ఈశ్వరుడు? నిరాకార తండ్రి. ఇప్పుడు బుద్ధిని ఉపయోగించండి. ఇప్పుడు గురువులకైతే అనేక మతాలు ఉన్నాయి. కొంతమంది కృష్ణునితో యోగం చేయమంటారు, అతని చిత్రాన్ని కూడా ఇస్తారు. కొంతమంది సాయిబాబాను, కొంతమంది మహర్షి బాబాను, కొంతమంది ముస్లిం బాబాను, పార్సీ బాబాను, అందరినీ బాబా బాబా అని అంటూ ఉంటారు. అందరూ భగవంతులే అని అంటారు. మనుషులెవరూ భగవంతునిగా అవ్వలేరని ఇప్పుడు మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణలను కూడా భగవాన్ భగవతి అని అనరు. భగవంతుడు ఒక్క నిరాకారుడు మాత్రమే. వారు సర్వ ఆత్మలకి తండ్రిని. వారినే శివబాబా అని అంటారు. మీరు జన్మాంతరాలు సత్సంగాలు చేస్తూ వచ్చారు. ఎవరో ఒక సన్యాసి, సాధువు, పండితుడు మొదలైన వారు తప్పకుండా ఉంటారు. జనులు వారిని గురువుగా భావిస్తారు. మాకు కథ వినిపిస్తున్నారని అంటారు. సత్యయుగంలో కథలు మొదలైనవేవి ఉండవు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. కేవలం భగవంతుడు, ఈశ్వరుడు అన్నందున అనుభవం అవ్వదు. వారు తండ్రి అయినందున, బాబా అన్నందున సంబంధము, స్నేహం పూర్ణమవుతుంది. మనము బాబా మమ్మాల పిల్లలుగా అయ్యామని మీకు తెలుసు. అందుకే మనకు స్వర్గ సుఖాలు లభిస్తాయి. మనం సత్సంగం ద్వారా మనుషుల నుండి దేవతలుగా, నరకవాసీల నుండి స్వర్గవాసీలుగా అవుతున్నామని భావించే సత్సంగాలు ఏవీ లేవు. ఇప్పుడు సత్యమైన తండ్రితో మీకు సాంగత్యం ఏర్పడింది. ఇతరులందరివి అసత్య సాంగత్యాలని అంటారు. సత్యమైన సాంగత్యం తేలుస్తుంది, అసత్య సాంగత్యం ఉంచేస్తుంది. తండ్రి అంటూ ఉన్నారు, ఆత్మాభిమానిగా, దేహీ అభిమానిగా అవ్వండి. పిల్లలైన మీకు అంటే ఆత్మలకు నేర్పిస్తాను. ఈ ఆత్మీక జ్ఞానము ఆత్మలకు సుప్రీం ఆత్మ వచ్చి ఇస్తూ ఉన్నారు. ఇతరమంతా భక్తి మార్గము, అవేవి జ్ఞాన మార్గం కాదు. తండ్రి అంటూ ఉన్నారు, నేను అన్ని వేదశాస్త్రాల
సృష్టి ఆది మధ్యాంతాలు తెలిసిన వాడను. నేను అథారిటీని. వారు భక్తి మార్గానికి అథారిటీ. చాలా శాస్త్రాలు మొదలైన వాటిని చదివిన వారిని శాస్త్రాల అథారిటీ అని అంటారు. తండ్రి వచ్చి మీకు సత్యాన్ని వినిపిస్తారు. సత్సంగము తేలుస్తుంది, అసత్య సాంగత్యము ముంచుతుంది. ఇప్పుడు మీకు తెలుసు, తండ్రి పిల్లలైన మీ ద్వారా భారతదేశానికి ముక్తిని ఇప్పిస్తారు. మీరు ఆత్మీక ముక్తి దళము, ముక్తిని ఇప్పిస్తారు. తండ్రి అంటూ ఉన్నారు, స్వర్గంగా ఉండిన భారతదేశం ఇప్పుడు నరకంగా అయింది, అంటే మునిగిపోయింది. అంతేకాని సాగరంలో మునిగిపోలేదు. మీరు సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యారు. సత్య త్రేతాయుగాలు సతో ప్రధానమైనవి. ఇది పెద్ద స్టీమరు. మీరు స్టీమర్లో కూర్చున్నారు. ఇది పాప నగరము. ఎందుకంటే ఇక్కడ ఉండేది అందరూ పాపాత్ములే. వాస్తవానికి గురువు ఒక్కరే. వారిని గురించి ఎవరికీ తెలియదు. సదా వాళ్ళని ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. గాడ్ ఫాదర్ కమ్మ గురువు అని అనరు, కేవలం ఫాదర్ అని అంటారు. వారు పతిత పావనులైనందున గురువు కూడా అయ్యారు. సర్వుల పతిత పావనులు, సద్గతి దాత ఒక్కరే. ఈ పతిత ప్రపంచంలో ఏ మనిషి సద్గతి దాత లేక పతిత పావనులుగా కాలేరు. తండ్రి అంటూ ఉన్నారు, ఎంత కల్తీ లంచగొండితనమున్నది. ఇప్పుడు నేను కన్యలు మాతల ద్వారా అందరినీ ఉద్ధరించాలి. బ్రహ్మకుమారి కుమారులైన మీరంతా సోదరీ సోదరులయ్యారు. లేకుంటే తాత నుండి వారసత్వం ఎలా లభిస్తుంది? తాత నుండి 21 తరాలు అంటే స్వర్గరాజ్య పదవి లభిస్తుంది. ఆదాయం ఎంత గొప్పది! సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన సంపాదన. తండ్రే కాక శిక్షకుడు సద్గురువు కూడా అయ్యారు. ప్రాక్టికల్గా చేసి చూపించేవారు. గురువు చనిపోతే శిష్యులకు సింహాసనం లభించదు. వారు శారీరక గురువులు, వీరు ఆత్మీక గురువులు. ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకోవాలి. ఇది పూర్తిగా కొత్త విషయాలు. మనల్ని చదివించేది మనుషులు కాదని మీకు తెలుసు. శ్రీబాబా జ్ఞానసాగర్లు పతిత పావనులు ఈ శరీరం ద్వారా చదివిస్తూ ఉన్నారు. మీ బుద్ధి శ్రీబాబా వైపే ఉన్నది. సత్సంగాలలో బుద్ధి మనుషుల వైపుకి వెళ్తుంది. అదంతా భక్తి మార్గము. ఇప్పుడు మీరు పాడుతూ ఉంటారు, మీరే మాతా పిత, మేం మీ పిల్లలము. వారొక్కరే కదా. కానీ బాబా అంటూ ఉన్నారు, నేనొచ్చి మిమ్మల్ని నా వాళ్ళగా ఎలా చేసుకోవాలి? నేను మీ తండ్రిని. అందువల్లే ఇతని శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను. ఇతని ద్వారా శివబాబా పిల్లలను దత్తు తీసుకుంటారు. కాబట్టి ఇతను పెద్ద తల్లి కూడా అయ్యారు. ఇతనికి తల్లి లేదు. సరస్వతిని జగదాంబ అని అంటారు. మిమ్మల్ని సంభాళించుటకు ఆమెను నిమిత్తంగా చేశారు. సరస్వతి జ్ఞానేశ్వరి. ఈమె చిన్న తల్లి. ఇది చాలా గుహ్యమైన విషయాలు. మీరిప్పుడు ఈ గుహ్యమైన చదువుకుంటున్నారు. మీరు గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వాలి. లక్ష్మీనారాయణుడు గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యారు. వారికి చాలా పెద్ద స్కాలర్షిప్ లభించింది. ఏ శిక్ష అనుభవించలేదు. తండ్రి అంటూ ఉన్నారు, వీలైనంత ఎక్కువగా స్మృతి చెయ్యండి. దీనిని భారతదేశపు ప్రాచీన యోగమని అంటారు. తండ్రి అంటూ ఉన్నారు, మీకు అన్ని వేద శాస్త్రాల సారము వినిపిస్తూ ఉన్నారు. నేను మీకు రాజయోగం నేర్పించాను. దాని ద్వారా మీరు ప్రాలబ్ధాన్ని పొందారు. తర్వాత జ్ఞానము సమాప్తమైపోయింది. పరంపరగా ఎలా వస్తుంది? అక్కడ శాస్త్రాలు మొదలైనవేవి ఉండవు. ఇతర ధర్మాల వాళ్ళు, ఇస్లాం, బౌద్ధుల మొదలైన వారి జ్ఞానము లోపించదు. వారిది పరంపరగా
కొనసాగుతూ ఉంది. ఇది అందరికీ తెలుసు. కానీ నేను వినిపించే జ్ఞానము ఇతరులెవ్వరికీ తెలియదని తండ్రి అంటూ ఉన్నారు. భారతదేశము దుఃఖములో మునిగిపోయినప్పుడు నేనొచ్చి సదా సుఖవంతంగా చేస్తాను. తండ్రి అంటూ ఉన్నారు, నేను సాధారణ శరీరంలో కూర్చొని ఉన్నాను. మీ బుద్ధి యోగము తండ్రితో ఉండాలి. ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ, వారు పిల్లలందరి తండ్రి. వారికి అందరూ పిల్లలే కదా. ఈ సమయంలో ఆత్మలన్నీ పతితంగా ఉన్నాయి. తండ్రి అంటూ ఉన్నారు, నేను ప్రాక్టికల్గా వచ్చాను. వినాశనం మీ ముందే నిలబడి ఉంది. అగ్ని అంటుకుంటుందని మీకు తెలుసు. అందరూ శరీరాలు సమాప్తమైపోతాయి. ఆత్మలంతా ఇంటికి తిరిగి వెళ్ళాలి. అంతేకాని బ్రహ్మలో లీనమవ్వరు, లేక జ్యోతిలో కలిసిపోరు. బ్రహ్మ సమాజం వారు జ్యోతి వెలిగిస్తారు. దానిని బ్రహ్మ మందిరము అని అంటారు. వాస్తవానికి అది బ్రహ్మ మహాతత్వము. అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి. అది మన మొదటి మందిరము. పవిత్ర ఆత్మలు అక్కడ ఉంటాయి. ఈ విషయాలు ఏ మనిషికి అర్థమవ్వవు. జ్ఞానసాగరుడైన తండ్రి కూర్చొని పిల్లలు మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వర్యులు, తర్వాత రాజరాజేశ్వరులుగా అవుతారు. పతిత పావనులు అత్యంత ప్రియమైన బాబా వచ్చి మాకు స్వర్గ వారసత్వం ఇస్తున్నారని మీ బుద్ధికి తెలుసు. చాలామంది బుద్ధిలో ఇది కూడా నిలవదు. ఇంతమంది కూర్చున్నారు. ఇందులో కొంతమందికి కూడా 100% నిశ్చయం బుద్ధి లేదు. కొంతమందికి 80%, కొంతమందికి 50%, కొంతమందికి అది కూడా లేదు. వారు పూర్తిగా ఫెయిల్ అవుతారు. తప్పకుండా నెంబర్ వారుగా ఉన్నారు. చాలామందికి నిశ్చయం లేదు. నిశ్చయం ఉండాలని చాలా ప్రయత్నిస్తారు. నిశ్చయమైన మాయ శక్తివంతమైనది. బాబాను మర్చిపోతారు. బ్రహ్మ స్వయంగా చెప్తూ ఉన్నారు, నేను పూర్తి భక్తునిగా ఉండినాను. 63 జన్మలు భక్తి చేశాను తతత్వం. మీరు కూడా 63 జన్మలు భక్తి చేశారు. 21 జన్మలు సుఖం పొందారు. తర్వాత భక్తులుగా అయ్యారు. భక్తి తర్వాత వైరాగ్యము. సన్యాసీలు కూడా అందరూ ఇలా అంటారు, జ్ఞానము, భక్తి, వైరాగ్యము. వారికి ఇళ్ళు వాకిళ్లపై వైరాగ్యం కలుగుతుంది. వారిది హద్దు వైరాగ్యము, మనది బేహద్దు వైరాగ్యము. సన్యాసీలు ఇళ్ళు వాకిలి వదిలి అడవులకు వెళ్తారు. ఇప్పుడైతే ఎవరు అడవుల్లో లేరు. అన్ని కుటీరాలు ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే మొదట సతో ప్రధానంగా అయ్యారు, ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు వాళ్ళలో ఏ శక్తి లేదు. లక్ష్మీనారాయణులు రాజధానిలో ఉన్న శక్తి పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వచ్చి చేరుకున్నారో చూడండి. శక్తి కొంచెం కూడా లేదు. ఇక్కడి ప్రభుత్వం కూడా మేము ధర్మాన్ని ఒప్పుకోమని అంటూ ఉన్నారు. ధర్మంలో చాలా నష్టం ఉన్నది. పోట్లాడుతూ జగడాలాడుతూ అన్ని ధర్మాల వాళ్ళు ఒక్కటిగా అవ్వాలని సమావేశాలు జరుపుకుంటారు. కానీ ఒక్కటిలా ఎలా అవుతారని వారిని అడగండి. ఇప్పుడు అందరూ వాపస్ వెళ్తారు. బాబా వచ్చారు. ప్రపంచం ఇప్పుడు శ్మశానంగా అవుతుంది. ఇది వెరైటీ వృక్షం కాబట్టి ఒకటిగా ఎలా అవుతారు? కొంచెం కూడా అర్థం చేసుకోరు. భారతదేశంలో ఒకే ధర్మం ఉండేది. వారిది అద్వైత ధర్మానికి చెందిన దేవతలని అంటారు. ద్వైతమనగా దైత్యులు. బాబా అంటూ ఉన్నారు, మీ ధర్మము చాలా సుఖం ఇస్తుంది. పునర్జన్మలు తీసుకొని మళ్ళీ మనము 84 జన్మలు భోగిస్తామని మీకు తెలుసు. మనం 84 జన్మలు తీసుకున్నామని నిశ్చయము ఉండాలి.
మనమే వెళ్ళి మళ్ళీ రావాలి. భారత్వాసీలకు మాత్రమే అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు 84 జన్మలు పూర్తి చేశారు. ఇప్పుడు ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. కేవలం ఒక్కరికే కాదు, పాండవ సైన్యానికి తెలుపుతూ ఉన్నారు. మీరు మార్గదర్శకులు. మీరు ఆత్మీక యాత్ర నేర్పిస్తారు. అందువల్లనే మిమ్మల్ని పాండవ సైన్యం అని అంటారు. రాజ్యము ఇప్పుడు కౌరవులది కాదు, పాండవులది కాదు. వారు ప్రజలే. మీరు కూడా ప్రజలే. కౌరవ పాండవులు సోదరులు. పాండవుల వైపు పరంపిత పరమాత్మ ఉన్నారని అంటారు. తండ్రి వచ్చి మాయపై విజయం పొందడం నేర్పిస్తారు. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన అహింసకులు. అహింస పరమో ధర్మము. ముఖ్యమైనది కామఖడ్గాన్ని ఉపయోగించరాదు. భారత్వాసీలు గోవును చంపడం అహింస అని అంటారు. బాబా అంటూ ఉన్నారు, కామఖడ్గమే ఒక పెద్ద హింస అంటారు. సత్యయుగంలో కామఖడ్గము ఉండదు, గొడవలే ఉండవు. ఇక్కడైతే రెండూ ఉన్నాయి. కామఖడ్గమే ఆది మధ్యాంత దుఃఖం ఇస్తుంది. భారత్వాసీలు మీరు 84 జన్మలు తీసుకున్నారు. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. తర్వాత పునర్జన్మలు తీసుకుంటారు. ఒక్కొక్క జన్మ ఒక్కొక్క మెట్టు. ఇక్కడ మీరు ఒక్కసారిగా పైకి ఎగురుతారు. 5000 సంవత్సరాలు పడుతుంది 84 మెట్లు దిగేందుకు. సెకండులో పైకి వెళ్ళిపోతారు. సెకండులో జీవన్ముక్తి ఇచ్చేది ఎవరు? తండ్రి. ఇప్పుడు అందరూ ఒక్కసారిగా కింద పడి ఉన్నారు. తండ్రి అంటూ ఉన్నారు, నన్ను మాత్రమే స్మృతి చేయండి. ఇది బుద్ధిలో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. మనం ఇంటికి తిరిగి వెళ్ళాలి. మనము తండ్రిని ఇంటిని స్మృతి చేయాలి. మొదట తండ్రిని స్మృతి చేయండి. వారు మనకి ఇంటికి వెళ్ళే మార్గము చూపిస్తారు. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశమవుతాయి. బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తే ఒక్క పాపం కూడా పోదు. పతిత పావన ఒక్క పరంపిత పరమాత్మనే. వారు పావనంగా ఎలా చేస్తారో ఈ ప్రపంచంలో ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి వచ్చి స్వర్గస్థాపన తప్పకుండా చేయాలి. తండ్రి వచ్చారు కనుక మీరు వారి జయంతిని జరుపుతారు. ఎప్పుడు వచ్చారు, ఈ గడియలో ఈ తిథి తారీఖులో వచ్చారని చెప్పలేరు. శ్రీబాబా ఎప్పుడు వచ్చారో ఎలా చెప్పగలరు? అనేక సాక్షాత్కారాలు అవుతాయి. మొదట మనం సర్వవ్యాపి అని భావించే వాళ్ళము. ఆత్మనే పరమాత్మ అని అనేవారము. ఇప్పుడు యథార్థము తెలిసిపోయింది. బాబా ప్రతిరోజు రహస్యమైన విషయాలు వినిపిస్తూ ఉంటారు. సాధారణ పిల్లలైన మీరు ఎంత గొప్ప జ్ఞానాన్ని చదువుతూ ఉన్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అయ్యేందుకు శిక్షల నుండి తప్పుకునే పురుషార్థం చేయాలి. స్మృతిలో ఉంటూనే స్కాలర్షిప్ తీసుకునే అధికారం పొందాలి. సత్యమైన పాండవులుగా అయ్యి అందరిచే ఆత్మీక యాత్ర చేయించాలి. ఏ విధమైన హింస చేయరాదు. వరదానము: లైట్ హౌస్ యొక్క స్థితి ద్వారా పాపకర్మలను సమాప్తం చేసే పుణ్యాత్మ భవ. ఎక్కడ లైట్ ఉంటుందో అక్కడ ఏ పాపకర్మ జరగదు. కనుక సదా లైట్ హౌస్ స్థితిలో ఉండటం వల్ల మాయ ఏ పాపకర్మ చేయించదు. సదా పుణ్యాత్ములుగా అయిపోతారు. పుణ్యాత్మ సంకల్పంలో కూడా ఏ పాపకర్మ చేయదు. ఎక్కడ పాపము ఉండదో అక్కడ తండ్రి స్మృతి ఉంటుంది. కాబట్టి నేను పుణ్యాత్మను, పాపము నా ముందుకు రాలేదు అని దృఢ సంకల్పం చేయండి. స్వప్నము లేక సంకల్పంలో కూడా పాపమును రానివ్వద్దు. స్లోగన్:
ఎవరైతే ప్రతి దృశ్యాన్ని సాక్షిగా ఉండి చూస్తారో వారే సదా హర్షితంగా ఉంటారు. అవ్యక్త సూచన: నిశ్చయ బుద్ధి కల్ల పిల్లలు సదా హర్షితంగా నిశ్చింతగా ఉంటారు. చింత సంతోషాన్ని సమాప్తం చేస్తుంది. నిశ్చింతగా ఉంటే సదా సంతోషంగా ఉంటారు. ఏ విషయంలో అయినా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏమవుతుంది అనే ప్రశ్నల చింత ఉంటుంది. ఎందుకు, ఎలా అనేవి చింత యొక్క అలలు. నా ద్వారానే ఎందుకు జరుగుతుంది, ఈ బంధనాలు ఎందుకు, మాయ ఎందుకు వస్తుంది, ఈ లెక్కాచారం ఎంత కఠినమైంది చాలామంది అంటారు. ఎందుకు అనేది వచ్చిందంటే చింత యొక్క అల వచ్చినట్లే. ఈ చింతల నుండి అతీతంగా ఉంటారు వాళ్ళే నిశ్చింతగా ఉంటారు. అస్స ఓం శాంతి. पाँच हजार वर्ष बीते राह तकते तकते, घर की मीठी याद आई, फूल मन के महके। जीवन की ये अंतिम बेला वानप्रस्थ अवस्था है। बाबा ने संदेशा भेजा, घर वापसी का रास्ता है। थकी हुई इस आत्मा को अब आराम मिलना है। पतित से पावन बनके फिर से आज खिलना है। चलो रे मन घर चले, शिव बाबा बुलाते हैं। शांति धाम की शीतल दुनिया हमको याद आती है। दुख की दुनिया छोड़ के अब तो सुख के धाम जाना है। बाबा की यादों में खोकर सब कुछ भूल जाना है। चलो रे मन घर चले। ये ड्रामा बेहद का है, हम सब एकटर प्यारे हैं। 84 जन्मों के साथी हम शिव के दुलारे हैं। पार्ट हमारा अविनाशी जो अनादि ही नूंढा है। बाबा ने आज्ञान सुनाकर हर बंधन से खोला है। चलो रे मन घर चले, शिव बाबा बुलाते हैं। शांति धाम की शीतल दुनिया हमको याद आती है। चलो रे मन घर चले। एक बाप और एक ही वर्षा, दूजा कोई याद नहीं। अल्फ और बे की सहज युक्ति करती हर फरियाद सही। सहज राजयोग सिखलाया, हठ योग से छुड़ाया। अपनेपन का प्यार देकर दिल में हमें बिठाया। चलो रे मन घर चले, शिव बाबा
शीतल दुनिया हमको याद आती है। दुख की दुनिया छोड़ के अब तो सुख के धाम जाना है। बाबा की यादों में खोकर सब कुछ भूल जाना है। चलो रे मन घर चले।